శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశిలో పుట్టిన వారికి తోడుగా ఒక దేవత యొక్క శక్తి అయితే ఉంది. మేషరాశి వారి జీవితం ఏ విధంగా అసలు సాగిపోబోతోంది, ఇక ఏ దేవత యొక్క శక్తి ఈ రాశి వారికి తోడుగా ఉంటుంది, అలాగే ఆ దేవత యొక్క శక్తి వలన ఈ యొక్క మేషరాశి జాతకులు ఎలాంటి శుభ ఫలితాలను పొందుతారు అనే పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి అన్ని పనులు పక్కన పెట్టి ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో అనే పూర్తి విషయాలు తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై భవానీ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి ఫలితాలు ఎలా ఉంటున్నాయని చూస్తే గనుక ఈ మేషరాశిలో పుట్టిన వారి మనస్తత్వం ఎలా ఉంటుందని చూస్తే వీరికి మానవత్వం చాలా అధికంగా ఉంటుందనే చెప్పుకోవాలి. ఎవరైనా ఆపదలో కనిపిస్తే గనుక వారికి సహాయం చెయ్యాలి అనే ఆసక్తి వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మేషరాశి వారు తమ కుటుంబానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. మేషరాశి వారికి ఎవరినైనా చిన్న సహాయం చేసినా కూడా ఆ సహాయాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా వీరు గుర్తుపెట్టుకుంటారు. అయితే మేషరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే గనుక కొంతమందికి వీరు సహాయం చేసి మోసపోయినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎవరైనా ఆపదల్లో ఉంటే వారికి ఈ మేషరాశి వారు సహాయం చేసి తర్వాత వారి నుండి ఎలాంటి రెస్పాన్స్ రాక వారు అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని ఉపయోగించుకొని వారి అవసరం తీరిపోయాక మీతో వారు మాట్లాడడం మానివేస్తారు. అటువంటి పరిస్థితులు కూడా మీ జీవితంలో చూశారు. ఈ విధంగా మీరు మానసికంగా కృంగిపోయినటువంటి సందర్భాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మేషరాశి వారికి జాతకం ప్రకారం చూస్తే వీరు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో అదృష్టం కలిసి వచ్చినప్పటికీ కూడా వచ్చిన అదృష్టాన్ని లాక్కొని వెళ్ళిపోయిన వారే అధిక సంఖ్యలో మీకు ఉంటున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఏదైనా అవకాశం ముందుకు వచ్చినప్పుడు అవకాశం వచ్చింది అని మీరు అందరితో సంతోషంగా ఆ విషయాన్ని పంచుకుంటారు. అయితే కొంతమంది వ్యక్తులు దీన్ని ఆసరాగా చేసుకొని మీకు వచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళు చేజిక్కించుకునేటటువంటి ప్రయత్నము చేస్తారు. అది ఉద్యోగ అవకాశం కావచ్చు, లేదా అది వ్యాపారపరమైనటువంటి అవకాశము కావచ్చు. ఇలాంటి సందర్భాలు మీకు మీ జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే పూర్తి అవగాహనతో మీరు ముందుకు సాగాలి. అప్పుడే మీరు మీ జీవితంలో సత్ఫలితాలు పొందుతారు. గతంలో మేషరాశి వారు జీవితంలో అనేక రకాలుగా కష్టాలను నష్టాలను ఎదుర్కొని ఉన్నారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావం చేత మీరు మానసికంగా కృంగుదలకు లోనైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అనే చెప్పచ్చు. ఇక కొంతమంది మేషరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఇంతవరకు సొంత ఇంటి కళ అనేది వీరికి కలలాగానే మిగిలిపోయింది. దీని కారణంగా మీరు ఎంతో నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉన్నారు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ సొంత ఇంటికల ప్రయత్నం ఫలించడమే లేదు. అంటే మీ యొక్క బడ్జెట్లో మీకు ఇంటి స్థలం దొరకకపోవడం కావచ్చు, ఒకవేళ మీకు స్థలం దొరికినా కానీ మీరు గృహం నిర్మించుకోవడానికి డబ్బులు సరిపోకపోవడము కావచ్చు. ఇటువంటివి అనేక రకాల ఇబ్బందులు అనేవి తలెత్తుతూ ఉన్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో మీరు ఎన్నో రకాలుగా సమస్యల సుడిగుండంలో చిక్కుకొనడమే కాకుండా మీరు కొంతమంది వ్యక్తుల వల్ల కూడా మోసపోయిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా మీరు ఆర్థిక పరంగా దిగజారిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు. మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు ఎంతగా శ్రమపడినా కానీ ఫలితం మాత్రం దక్కకపోవడం, అంటే లాభాలు సరిగ్గా లేకపోవడం, అలాగే వ్యాపారంలో పోటీదారులు ఎక్కువగా ఉండటం, ఇటువంటివి ఎన్నో రకాల ఇబ్బందులు మీరు ఎదుర్కొని ఉంటారు. అదేవిధంగా ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే గనుక మీ యొక్క ఉద్యోగ జీవితంలో వర్క్ విషయంలో అనేక రకాల సవాళ్లను మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ విధంగా మీ జాతకంలోనూ అనేక రకాలుగా శుభ అశుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల వల్ల కూడా మీరు మోసపోయినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మీరు ఎంతో నమ్మిన వ్యక్తుల వల్ల మానసికంగా కృంగిపోయేటటువంటి సందర్భాలైతే మీ జాతకం ప్రకారం అధికంగా కనిపిస్తున్నాయి. కానీ ఇక నుండి మాత్రం మేషరాశి వారి జీవితంలో మంచి రోజులు రాబోతూ ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఈ సమయంలో మీకు తోడుగా ఓ దేవతా శక్తి అనేది కనిపిస్తూ ఉంది.
ఆ దేవత ఎవరు అంటే గనుక దుర్గామాత. ఆ దుర్గామాత యొక్క అనుగ్రహం మీకు మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను తీసుకొస్తుందని చెప్పొచ్చు. అత్యధికంగా మీ ముందుకు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇంతకు ముందు మిమ్మల్ని అవమానించిన వాళ్ళు కావచ్చు, అలాగే మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు అవ్వచ్చు. మీ జీవితంలో ఎన్నో రకాల చెడు ఫలితాలను సృష్టించిన వారు కావచ్చు. ఇక ముందు వారి యొక్క జీవితంలో అయితే వారు అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీ జీవితంలో ఇప్పటి వరకు వారు ఏ రకమైనటువంటి సమస్యలనైతే మీకు సృష్టించారో, ఇక ముందు వారు అటువంటి సమస్యలను అనుభవించే అవకాశాలు మీకు కనిపిస్తాయి. ఎందుకంటే ఆ దుర్గాదేవి శక్తి మీకు తోడుగా ఉంటుంది. మీ యొక్క జీవితంలో మీకు చెడు చేసిన వారిని ఆ అమ్మవారు వారిపైన ఆగ్రహాన్ని కురిపించబోతోంది. ఇక వారి జీవితంలో అనేక రకాల సమస్యలను క్రియేట్ చేసేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటున్నాయి. మేషరాశి జీవితంలో దుర్గాదేవి యొక్క శక్తి నీడ అనేది మీ జీవితంలో ఎన్నో రకాల శుభ ఫలితాలను తీసుకొస్తోందని చెప్పొచ్చు. అలాగే మీ జీవితంలో ఎలాంటి సమస్యలతోనైతే మీరు బాధపడుతూ ఉన్నారో వాటన్నింటికీ కూడా మీకు అతి త్వరలో విముక్తి అనేది దొరకబోతూ ఉంది. ముఖ్యంగా కొన్ని సందర్భాలలో పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయంటే, ఏదైనా ఒక సమస్య మన ముందుకు వచ్చినప్పుడు దానికి పరిష్కారం కనుక్కోవడం అసాధ్యం అవుతోంది. అంటే ఒక సైడ్ నుంచి మనం పరిష్కారాన్ని అన్వేషిస్తూ ఉంటే గనుక ఇంకో సైడ్ నుంచి మరొక సమస్య అనేది వస్తుంది. ఈ విధంగా సమస్యలకు అలాగే పరిష్కారానికి మధ్య అనేక రకాల కొత్త సమస్యలు, ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. ఇక అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి వారికి ఈ సమయంలో దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అంటే ఇంతకుముందు కుటుంబ వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా లేకపోవడం, అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కారణంగా మానసికమైనటువంటి ప్రశాంతత అనేది లేకపోవడం, ఇటువంటివి ఎన్నో రకాల ఇబ్బందులు మీరు అనుభవించి ఉన్నారు. ఇక ముందు ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయేటటువంటి అవకాశాలైతే ఇప్పుడు చక్కగా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక అదే విధంగా మీ జీవితంలో శుభ గడియలు ప్రారంభమవుతున్నాయి. మేషరాశికి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయని చెప్పుకోవాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు, సమస్యలకు పరిష్కారాలు అన్వేషిస్తారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా ఏర్పడుతుంది. ఇక ముందు ఏమైనా బయట వ్యక్తుల నుండి సమస్యలు వచ్చినప్పుడు ఇక ఏకతాటిపైన నిలబడి వాటిని ఎదుర్కొనే అవకాశాలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా అనారోగ్య సమస్యల కారణంగా మీరు చాలా రోజులుగా ఇబ్బంది పడితే ఆ ఇబ్బందులకు కూడా ఈ సమయంలో పరిష్కారం లభించబోతోంది. ఎందుకంటే ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీకు తోడుగా నీడగా ఉంది. అదేవిధంగా మీకు ఆర్థిక పరంగా పురోగతితో పాటుగా మీకు కెరియర్ పరంగా కూడా వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం దొరుకుతోంది. మీరు మీ జీవితంలో ఆర్థిక పురోగతిని చూస్తారు, ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. ఈ విధంగా దుర్గాదేవి యొక్క శక్తి మీకు తోడుగా నీడగా ఉండటం వల్ల మీరు మీ శత్రువులను కూడా జయించగలుగుతారు. అలాగే అంతకుముందు మీరు సాధించలేనటువంటి అతిపెద్ద విజయాలను కూడా మీరు ఖచ్చితంగా అమ్మవారి కృపతో సాధించే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తాయి. మీ జీవితంలో ఎన్నో విశేష మార్పులు జరుగుతాయనే చెప్పుకోవాలి. చూసారు కదా మేషరాశి జీవితంలో ఏ విధమైన ఫలితాలు ఉంటున్నాయి, ఏ దేవతా శక్తి మీకు తోడుగా ఉంది అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అదే విధంగా మీకు ఏదైనా రెమెడీ కావాలి అనుకుంటే ఈ వీడియో పైన కామెంట్ చేయండి, దానిపైన మేము వీడియోని చేస్తాము. థ్యాంక్ యూ ఫర్